తెలంగాణ రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సో 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ నెలాఖరు లోపు ఇక రైతు భరోసా డబ్బులు జమ చేస్తామంటూ ఒక తీపి కబురు అయితే చెప్పింది. సో 2 విడతల డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఇక 2 విడతల డబ్బుల్ని ఒకేసారి 10 ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు ఈ నెల చివరిలోపు రైతు భరోసా డబ్బులు వేసేందుకు సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో రేవంత్ సర్కార్ ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒక్కొక్కరు నెరవేరుస్తూ వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఇక రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటువంటి అనేకమైనటువంటి అంశాల విషయంలో కొంత డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల్ని ఒకేసారి 12,000 జమ చేయనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఒకసారి చూద్దాం. జూన్ 3వ వారం నాటికి ఈ సాయం అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుంది. అయితే దీనికి 15,000 కోట్లకు పైగా నిధులు అవసరం కావడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇటీవల పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున సాయం అందించింది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో 2 విడతలుగా ఎకరానికి 6,000 చొప్పున ఇవ్వాలని భావించిన ఇప్పుడు ఒకేసారి 12,000 జమ చేసే ఆలోచనలో ఉంది. ఇది రైతులకు గణనీయమైన ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ రైతు భరోసా పథకానికి సంబంధించి జూన్ 3వ వారంలోగా రైతుల పెట్టుబడి సాయం అందించాలంటూ ప్రభుత్వ ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి నిధుల విడుదలను ఒకే విడతలో చేసే సాధ్యాసాధ్యాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఒకేసారి 12,000 జమ చేస్తే పంట పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సాగుకు పనులు ప్రారంభించుకోవచ్చు. ఇది వారికి గొప్ప ఆర్థిక భరోసాను అందిస్తుందనేటువంటి ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రైతు భరోసా సాయం 2025 జనవరి నుంచి విడతల వారీగా విడుదలవుతుంది. మొదటగా ఎకరంలోపు భూమి ఉన్న వారికి, ఆ తర్వాత 2, 3, 4 ఎకరాల వరకు విడతల వారీగా సాయం అందింది. ఇంకా 4 ఎకరాల పైబడిన రైతులకు సాయం అందాల్సి ఉంది. ఈ ఏడాది వానాకాలం పంటల సాగు పనులు మొదలు కాకముందే రైతు భరోసా నగదును రైతుల బ్యాంకుల ఖాతాలో జమ చేయనట్టుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇది రైతన్నలకు సకాలంలో పెట్టుబడి సహాయం అందించి సాగు పనులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఈ నిర్ణయం రైతులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, తద్వారా వారు నూతన ఉత్సాహంతో వ్యవసాయ పనులను ప్రారంభించవచ్చని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరోసారి రైతు భరోసా నిధులు విడుదలైతే రైతులు భారీగా లాభపడతారు. ఇక వారికి ఒకే దఫాలో రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సూచనలు, సలహాలు తీసుకుంటుంది. తెలంగాణలో దాదాపు 70 లక్షలకు మందిగా రైతులు రైతు భరోసా సాయం పొందుతున్నారంటూ అంచనా. ఒకే విడతలో ఎకరానికి 12,000 చొప్పున సాయం విడుదల చేస్తే ప్రభుత్వానికి సుమారు 15,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి సమకూర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలే. అయినప్పటికీ నిధుల సమీకరణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం విస్తృతంగా సమాలోచనలు చేస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన అకాల వర్షాల పట్ల పంటల నష్టం జరిగింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఎకరాకు 10,000 చొప్పున 41,000 మంది రైతులకు కలిపి 51 కోట్లకు పైగా సాయం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలకు చెందిన రైతులకు ఈ సాయం చేరినట్టు తెలుస్తుంది. అలాగే వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతులు అధైర్యపడొద్దని, అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి భరోసా ఇచ్చారు. ఈ చర్యలను రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతను చాటుతున్నాయి. భవిష్యత్తులో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించే ప్రణాళిక కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా అయితే చర్చ జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు ఎక్కడా కూడా నారాజు కాకుండా, రైతన్నలకు ఎక్కడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర సర్కారు, ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, సో అనేకమైనటువంటి చర్యలకైతే పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రధానంగా మనం డిస్కస్ చేద్దాం. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబెట్టినటువంటి నిర్ణయాన్ని గురించి ఒకసారి మనం కనుక డిస్కషన్ చేసుకుంటే, సో తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ఎవరైతే 4 ఎకరాల లోపు రైతులు ఉన్నారో 4 ఎకరాల లోపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాను జమ చేసింది. 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను
4 ఎకరాల లోపు ఉన్న వారికి ఉన్న రైతులకు మరి రైతు భరోసా అందింది. బట్ ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరాకు 12,000 చొప్పున రూపాయల చొప్పున మరి రెండు విడతల్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులని ఒకే విడతల్లో చెల్లించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతుందని తెలుస్తుంది. సో ఈ రెండు అంటే ఎకరాకు 12,000 అంటే ఇటు ఎండాకాలానికి పెండింగ్లో ఉన్నాయి కావచ్చు, వానాకాలానికి పెండింగ్లో ఉన్నాయి. ఈ రెండు డబ్బులు ఒకేసారి కనుక ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం. 15,000 కోట్ల రూపాయల డబ్బులు అవసరం. ఎందుకంటే కేవలం ఎండాకాలంలో అంటే జనవరిలో ఇవ్వాల్సినటువంటి ఎండాకాలంకి సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం 4 ఎకరాలకే అందింది. అంటే ఇంకా 5, 6, 7, 8, 9, 10 ఎకరాలకు ఇంకా అందాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ 10 ఎకరాలకు జనవరికి సంబంధించి ఎండాకాలం పంట పెట్టుబడి అందలేదు. మళ్ళీ ఇప్పుడు వానాకాలం వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు పత్తి విత్తనాలు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే వరి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పంట పెట్టుబడి వేసుకోవాల్సినటువంటి టైం ఇది. అంటే సాగు చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. వర్షాలు పుష్కలంగా పడతా ఉన్నాయి. అన్నదాతలు మరి నాగలితో దుక్కులు తిని ఎక్కడికక్కడ చేన్లు చెలకలు చదును చేసుకొని ఓవైపు పత్తి విత్తనాలు, ఇంకోవైపు మొక్కజొన్న విత్తనాలు, ఇంకోవైపు శనగలు కావచ్చు, లేకపోతే కందులు కావచ్చు, ఇట్లా ఏ ప్రాంతంలో ఏ పంట పడుతుందో ఆ పంటల్ని సాగు చేసుకునేటువంటి పరిస్థితి మనకు తెలంగాణలో కనబడుతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటికి వానాకాలం రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో వేయాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే ఈ జూన్ నెలలో కనుక జూన్ మొదటి వీక్లో కనుక మరి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా వేస్తే ఈ జూన్ జూలై ఈ 2 నెలలు కూడా చాలామంది విత్తనాలు నాటుతారు. ఆల్మోస్ట్ మొన్న మురుగశీల కంటే ముందే పత్తి విత్తనాలు నాటుతారు, కొంతమంది మొక్కలు నాటుతారు. సో మురుగశీల ఒడిసిపాయే ఇంకా ముందుకు పోతూ ఉంది. ఈ టైంలో మరి పత్తి విత్తనాలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, ఇవన్నీ నాటుతున్నటువంటి సందర్భం కాబట్టి మరి రైతన్నలకు రైతు భరోసా వేయాల్సినటువంటి అవసరం ఉంది. మొదటనే సంక్రాంతి నుంచి మనం చూస్తూ ఉన్నాం, రైతన్నలకు ఇగవచ్చు అగవచ్చు అని చెప్పేసి రైతు భరోసా డబ్బులు చాలామందికి పెండింగ్లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల్లో కేవలం 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వచ్చినాయి, మిగతా వారికి పల్లె. సో ఇప్పుడు చాలా అవసరం ఎవరికి ఉందంటే 4 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు రైతు భరోసా డబ్బులు అవసరం. వాళ్ళకి 2 విడతలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4 ఎకరాల లోపు ఆల్రెడీ ఒక విడత పడిపోయింది సమ్మర్ది. మరి ఇప్పుడు వాళ్ళకి వానాకాలం మాత్రమే పడాల్సిన అవసరం ఉంది. 1 నుంచి 4 ఎకరాల వారికి కేవలం వర్షాకాలానికి సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే పడాలి. కానీ ఇక్కడ 4 నుంచి 10 ఎకరాలు కానీ 10 నుంచి 20 ఎకరాలు కానీ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి రైతులకు 2 విడతలు కలిపి 12,000 ఎకరాకు వేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సో ఇప్పుడు ఈ 2 విడతల డబ్బుల్ని ఒకేసారి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు మరి రైతన్నల ఖాతాలో వేయడానికి అవసరం. కానీ ఆర్థికంగా ఇప్పటికే అప్పుల కుప్పలో ఉన్నామని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నన్ను కోసి అమ్మినా రూపాయి పుట్టే పరిస్థితిలో లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ టైంలో మరి రైతులకు ఇచ్చిన మాటని రేవంత్ సర్కార్ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీడీస్ ఎన్నికలు, జడ్పీడీస్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, వరుస ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా కనుక రైతులకి ఎగ్గొడితే ఓట్లు కాదు కనుక సీట్లు కూడా రావు. సో ఈ నేపథ్యంలో రైతు భరోసా అత్యవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతుల ఖాతాలో ఇవ్వడం మరి ఎప్పుడు వేస్తుంది? ఈ యొక్క జూన్ నెల చివరి వారం అంటే 3వ వారం లేదా 4వ వారంలో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో 2 విడతలకు సంబంధించినవి వేసే అవకాశం అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది, ఆ రకమైనటువంటి లెక్కలు వేసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి. సో మరి ఈసారైనా రైతు భరోసాని పకడ్బందీగా 2 విడతల డబ్బులు మరి నిజమైనటువంటి అర్హులైనటువంటి నిరుపేద కుటుంబాల రైతుల ఖాతాలో పడతాయా, లేకపోతే మళ్ళీ గతంలో లెక్క పోస్ట్ పోన్ అయితే అనేది చర్చ నడుస్తుంది. కాబట్టి సో నాకు తెలిసి లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే ఈ జూన్ నెల ఎండింగ్ లోపే రైతుల ఖాతాలో ఎకరానికి 12,000 పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. బట్ రైతన్నలు చాలామంది కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా అందిస్తామన్న రేవంత్ సర్కార్ మరి 4 ఎకరాలకి ఎందుకు పరిమితమైంది, 10 ఎకరాలకి ఎందుకు పరిమితం చేస్తుంది? మరి 20, 30, 40, 100 ఎకరాల్లో కూడా సాగు చేసే పెద్ద కారు రైతన్నలు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు పంట పెట్టుబడి సాయం అందుతుందా అందదా? గతంలో రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, హైవేలకు, వెంచర్లకు, ప్రైవేటు ల్యాండ్లకు మరి
కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వేసింది. కానీ రేవంత్ సర్కారు చెట్లకేమో, గుట్టలకేమో, పుట్టలకేమో, రైల్వేకేమో, మేము వెంచర్లకేమో, ఎక్కడ కూడా మేము అవినీతి పాల్పడేటువంటి అక్రమంగా దోచుకునేటువంటి బడాబాబులకు ఏమని చెప్పేసి చెప్పింది. ఓకే, దాన్ని ఆల్ రైట్, అందరం వెల్కమ్ చెప్తున్నాం, దాని గ్రీన్ సిగ్నల్. కానీ సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు మీరు అందిస్తామన్నారు కదా, ఎందుకు 4-5 ఎకరాలకే పరిమితం చేశారు? 10, 20, 30 ఎకరాల్లో సాగు చేసే రైతన్నలు లేరా? మరి వాళ్ళకు కూడా వేయాలి కదా. మీరన్న ప్రకారమే మీరేమన్నారు, సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అన్నారు. సాగుకు యోగ్యమైనటువంటి 100 ఎకరాల భూమి చేస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా డబ్బులు వేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వేళ కేవలం సన్నకారు రైతులకే, సన్నకారు కూడా కాదు, చిన్నకారు రైతులకు మాత్రమే మొన్నటి వేసవి రైతు భరోసా డబ్బులు పడ్డాయి. సన్నకారు, సన్నకారు ఇక రైతులు ఉంటారు. మీకు తెలుసు, చిన్నకారు రైతులకు కేవలం 10 ఎకరాల లోపలే ఉంటారు. ఇంకొంత పెద్ద రైతులకు 10 నుంచి 20, 30 ఎకరాలు ఉంటాయి. ఈ చిన్నకారులకి కంప్లీట్ కాలేదు. కాబట్టి మరి ఇప్పుడైనా ఈ జూన్ 3-4 వారంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల డబ్బులు వేస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఉంటే పంట ఎవరైతే నష్టపోయారో, అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంట ఏదైతుందో ఎకరాకు 10,000 రూపాయలు కూడా మరి ఇచ్చే ఆలోచన ఉందంట. ఇప్పటికే తడిసిన ధాన్యానికి మరి ఖరీదు కట్టిస్తూ ఉన్నది, ప్రతి గింజను కొంటా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు పంట ఏదైతే వర్షాలకు నష్టపోయిందో వారికి ఒక ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే. ఎంతనే 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసే ఆలోచన ఉన్నది. వాళ్ళ లెక్కలు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొంతమందికి సహాయం చేస్తుంది, మరికొంతమందికి సహాయం చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇవి రైతు భరోసాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.